మన జీవితంలో ఏదైనా గొప్ప ఆశీర్వాదం ఉందంటే దేవుడు మనతో ఉండటం. అయితే ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు మనల్ని విడిచిపెడితే మన జీవితం ఏ విధంగా ఉంటుంది? రెండో దినవృత్తాంతాలు 15:2లో చూస్తే ఎవరైతే ఆయన్ని విసర్జిస్తారో ఆయన వారలను కూడా విసర్జిస్తాడని ఉంది. అంటే విసర్జించడం అంటే దేవుడికి చోటు ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా బతకడం. దేవుడు విడిచిపెడితే అది దిశలేని జీవితంగా మార్చబడుతుంది. న్యాయాధిపతులు 21:25లో కూడా వాళ్ళకి రాజు లేడు కాబట్టి వాళ్ళకి ఇష్టానుసరమైన జీవితం జీవించారని రాయబడింది. అంటే పాపపు మార్గాల్లో వాళ్ళ సొంత ఆలోచనలతో తమ జీవితాన్ని కొనసాగించుకుంటూ చివరికి వారికి గందరగోళమే మిగిలిపోయింది. అట్టి స్థితిలో వారు పాపానికి చనువు అయిపోయారు. పాపానికి చోటిచ్చారు. దేవుడు విడిచిపెడితే మనం శక్తిని కోల్పోతాం. మనకు సాంసన్ విషయం తెలుసు. సాంసన్ కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టిన సంగతి కూడా ఎడబాసిపోయినని కూడా అతనికి తెలియకపోయాను అని న్యాయాధిపతుల్లో ఉంది. అంటే లోకంలో ఉన్న పాపం ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుడు శక్తి మనం కోల్పోయినా కూడా మనం గ్రహించలేం. దేవుడు విడిచిపెడితే మన జీవితంలో భయం అనేది సంచరిస్తుంది. మొదటి సమయాలు 16-14లో కూడా సౌలును దేవుని ఆత్మ విడిచిపెట్టిపోయినప్పుడు ఒక దురాత్మ ఒకటి వచ్చిందని అతన్ని తాకినట్టు తెలియజేస్తుంది. అంటే సౌలు జీవితం చూస్తే అప్పుడు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేని జీవితంగా సౌలు జీవితం మార్చబడింది. అందుకే దేవుడు విడిచిపెట్టిన హృదయాల్లో, దేవుడు విడిచిపెట్టిన జీవితాల్లో అట్లాంటి పరిస్థితులు కనబడతాయి. దేవుడు విడిచిపెడితే మన ప్రార్థనలకు జవాబు ఉండదు. హోషేయ గ్రంథం 5:6లో కూడా ఉంటుంది. వారు నన్ను ఎంత వెతకబోదురు కానీ మరుగు చేసుకున్నందున వారికి నేను కనబడట్లేదు అని. అంటే మనం కన్నీటి ప్రార్థన చేసిన, మొరపెట్టిన, ఏడ్చిన, ఉపవాసాలుండి ప్రార్థనలు చేసిన దేవుడు సమాధానం ఇవ్వడు. అందుకని దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనం జీవించాలి. దేవుడు విడిచిపెట్టేది మన జీవిత విధానాన్ని బట్టే. మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఆ జీవిత విధానాన్ని బట్టే దేవుడు మనకు దగ్గర అవ్వడం, దూరం అవ్వడం అనేది జరుగుతుంది. దేవుడు విడిచిపెట్టినా సరే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం ద్వారా దేవుడి దగ్గర మొరపెడితే మాత్రం మనం ఆయనకి దగ్గరగా అవుతాం. ఆయనే అంటారు కదా, ఆయన నిన్ను విడవడు, నిన్నెన్నడూ ఎడబాయడని. ఆయన కృపలు అంతము కావు. అందుకని ఆత్మీయంగా ఎదగాలంటే దేవుడు విడిచిపెట్టే జీవితంగా మనం ఉండకుండా దేవునితో ఉన్న జీవితం ఉండాలి. అంటే వెలుగు కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి జీవిస్తే దేవుడికి మనల్ని విడిచిపెట్టకుండా మనకు తోడుగా ఉంటారు.